Hi, hello, namaskaram, vanakkam, sat sri akal, namaskar. Welcome back to the most entertaining YouTube channel, Raviteja Vinivayogam. ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న గమనిక. ఈ యూట్యూబ్ లో వచ్చే ఏవేదైతే వీడియోస్ ఉన్నాయో బిగ్ బాస్ రిలేటెడ్ రివ్యూస్ అవన్నీ కంప్లీట్లీ ఆడియన్ ఒపీనియటెడ్ రివ్యూస్. ఇందులో ఎటువంటి లీక్స్ కానీ ఫ్యూచర్ గురించి ప్రిడిక్షన్స్ కానీ ఇవ్వబడవు. సో కంప్లీట్లీ ఇట్స్ అన్ ఆడియన్ ఒపీనియటెడ్ రివ్యూ. అలాగే వీడియోలోకి వెళ్ళే ఇంకొంచెం ముందు ఇంకొక నా చిన్న రిక్వెస్ట్ ఉందండి. ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నారో మన వీడియోస్ని వీక్షిస్తున్నారో దయచేసి మీ అమూల్యమైన సమయంలో ఒక్క సెకండ్ని కేటాయించి లైక్ చేయండి. అలాగే నా కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఎంటర్టైనింగ్ గా అనిపించినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని ద్వారా మీరు నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు, సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే ఫ్యూచర్ లో నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మిస్ అవ్వకుండా మీ దాకా రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకుని దయచేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నన్ను మోటివేట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇలాగే ఇంకా రానున్న రోజుల్లో మంచి మంచి కంటెంట్ చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్ లా ఉంటుంది. దయచేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ రవితేజ. మన ఈ వీడియో ఒక స్పెషాలిటీ, నేను మాత్రమే కెమెరా ముందుకు రాకుండా ఇంకొక స్పెషల్ క్యారెక్టర్ మన ప్రతి వీడియోలో వస్తూనే ఉంటుంది, మీరు చూసే ఉంటారు. నా ప్రీవియస్ వీడియోలు చూడాలనుకుంటే నేను ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను, బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 అని. దయచేసి ఆ ప్లేలిస్ట్ చూడండి. అలాగే ఈ వీడియో ఎండ్ లో 2 వీడియోస్ అయితే మీకు యాడ్ కార్డ్స్ లో పెట్టుంటాను, ఆ ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. సో మన ప్రతి వీడియోలో కూడా కొత్త క్యారెక్టర్ ఒకటి వస్తూ ఉంటుంది. వెరైటీ క్యారెక్టర్స్ తో, వెరైటీ వాయిస్ మాడ్యులేషన్స్ తో, వెరైటీ కాన్సెప్ట్స్ తో ఎంటర్టైనింగ్ గా ఉండాలి, ఎంగేజింగ్ గా ఉండాలని కొత్త రీతిలో రివ్యూ వీడియోస్ అయితే నేను చేస్తున్నాను మన ఛానల్లో. సో అలాగే ఈ రోజు ఈ వీడియోలో కూడా కొత్త క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ద క్యారెక్టర్ ఈస్ నన్ అదర్ దెన్ భైరవేశ్వర్. సో నెక్స్ట్ ఉంచే రివ్యూ మొత్తం మన భైరవేశ్వరే చెప్తాడు. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు అవర్ డే 4 రివ్యూ ఆఫ్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 9. నగ్నముని, భద్రముని, చిత్రముని, రుద్రముని, రౌద్రముని, సునిరముని, సమరముని, అమరముని, భ్రమరముని, జగలముని, జటిలముని, కుటిలముని, తాయముని, యోగముని, భోగముని, వేగముని, త్యాగముని, కాలముని, జ్వాలముని, మౌనముని, మహాముని. వినరాముని పేర్లన్నీ వచ్చాను నేను, వదిలేసి పోను, మంత్రాల్ని తంత్రాల్ని మట్టి కలుపుతాను, పడలా వస్తా, నిప్పులు కురిపిస్తా, పండిన నీ పాపానికి వడ్డీ వేసేస్తా. రవితేజ వినివయోగం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నా నమస్కారం. అందరూ బాగున్నారని నమ్ముతున్నాను. బాగోకపోతే పూజ చేస్తా. చెప్తా. ఈరోజు బిగ్ బాస్ డే 4 లో జరిగిన విపరీత దారుణాల్ని వివరించడానికి మీ ముందుకు వచ్చాను. నేను భైరవేశ్వర్, ఓంకాళి, భద్రకాళి, అహంబువా. ఈరోజు బిగ్ బాస్ హౌస్ సీజన్ 4 లో చాలానే జరిగాయి. ఈరోజు మనం మాట్లాడుకునేది డే 4. డే 4 లో జరిగిన ముఖ్యాంశాల గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. నిన్నటి దాకా జోకర్ అనుకున్నాం, నిన్నటి దాకా కంటెంట్ క్రియేట్ చేసే పిచ్చిది అనుకున్నాం. ఆవిడే ఈరోజు మెయిన్ కంటెంట్ గా మారింది. బిగ్ బాస్ చేతిలో అప్రిసియేషన్ పొందుకుంది. ఆవిడెవరో కాదు, ద వన్ అండ్ ఓన్లీ సంజన గారు. అలా జరగడానికి కారణం ఏంటో తెలుసా? నేను చేసిన పూజ. నీ జీవితంలో సక్సెస్ కావాలా? రా, పూజ చేస్తా. ఈరోజు బిగ్ బాస్ డే 4 మొత్తంలో అసలైన జోకర్ నేను చేతబడి చేసిన తర్వాత మిగిలిపోయిన నిమ్మకాయలతో పులిహోర చేసుకునేవాడు, గుడి మెట్ల కింద దిష్టికి పెట్టిన పచ్చిమిర్చికాయలతో బజ్జీలేసుకునేవాడు, ఒక ఆంట్రప్రెన్యూర్ అని అబద్ధం చెప్తున్నవాడు మనీష్. ఎందుకు ఇలా అంటున్నానో మీకు ముందు చెప్తాను. అసలు ఈరోజు బిగ్ బాస్ హౌస్ లో ఏం జరిగింది? సంజన గారిని బిగ్ బాస్ గారు పిలవడం జరిగింది. కన్ఫెసేషన్ రూమ్ కి పిలిపించి సంజన గారికి ఒక గొప్ప శక్తినిచ్చారు. ఆ శక్తి పేరు బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో మొట్టమొదటిసారిగా కెప్టెన్ కంటెండర్ గా పోటీ చేసే వారిని ఎంచుకునే అవకాశం సంజన గారికి ఇచ్చారు. సంజన గారు ఎన్నుకున్న 5 పేర్లు: 1 ఇమ్మాన్యుయల్ గారు, 2
హరీష్ గారు, 3 సృష్టి గారు, 4 డీమోన్ పవన్ గారు. డీమోన్ అంటే ఏంటి? ఆ, 5వ కంటెండర్గా తనని తానే ప్రోత్సహించుకుని ఒంటరి పోరాటం చేసిన సంజన గారు. అలా 5గురు బిగ్ బాస్ సీజన్ 9 ఫస్ట్ కెప్టెన్ కంటెండర్స్ గా ఎన్నుకోబడ్డారు. అది తీసుకెళ్లి బిగ్ బాస్ హౌస్ లో ఉన్న వారందరికీ చెప్పమన్నారు. అప్పుడు ఎవరూ నమ్మలేదు. ఎవరికి వారు అతి వినయముతో, అతి ఆలోచనలతో ఆవిడని అనుమానించారు. ఎక్కడైతే నీచంగా చూశారో, ఎక్కడైతే అవమానపరిచారో అక్కడే మన సంజన గారికి గొప్ప శక్తి దొరికింది. అలా హౌస్ లోకి వచ్చారు మన సంజన గారు. వచ్చిన తర్వాత బిగ్ బాస్ గారు కేక వేశారు. అందరూ వచ్చి మూసుకుని లివింగ్ ఏరియాలో కూర్చోమన్నారు. కూర్చున్నారు. బిగ్ బాస్ గారు అనౌన్స్ చేశారు, సంజన గారు ఎన్నుకున్న 5 మందిని వచ్చి నిలబడమన్నారు. ఆ 5గురు మాత్రమే కాదు, 5గురితో పాటు వారికి సహాయపడే ఇంకొక సహాయకులు హౌస్ లో నుంచి ఎన్నుకోబడాలి అని చెప్పారు. అలా ఒక గేమ్ ని కండక్ట్ చేశారు. ఆ గేమ్ లో మొదటగా 5 లైక్ అండ్ డిస్లైక్ బోర్డ్స్ వచ్చాయి. తర్వాత 10 ఎన్విలాప్స్ వచ్చాయి. అలా 5 డిస్లైక్ బోర్డ్స్ అండ్ లైక్ బోర్డ్స్ ని మన కంటెండర్స్ ని ఇచ్చి వారిని సోఫాలో కూర్చోమన్నారు. మిగతా వాళ్ళందరినీ మర్యాదగా సోఫా వెనకకి మింగేయమన్నారు. అలా సోఫా వెనకాల 10 మంది నిలబడ్డారు. ఎన్విలోప్స్ తీసుకుని వెళ్ళారు. ఒక్కొక్కరి ఎన్విలోప్ లో నెంబర్స్ ఉన్నాయి, అంకెలు అంకెలున్నాయి. 1 నుంచి 10 అంకెలు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. అలా ఒక్కొక్కరికి 10 అంకెలు వచ్చాయి. అలా మొదటి అంక వచ్చింది మన సుమంత్ శెట్టి గారికి. ఆ మొదటి అంక వచ్చిన వారు ముందుగా వచ్చి నిలబడ్డారు. ఇప్పుడు చేయాల్సింది ఆ మొదటి అంకెలో ఉన్న వ్యక్తిని ఈ 5గురిలో ఎవరు కావాలో కోరుకోవాలి. నేను ఎలాగైతే శుద్ధాత్మల్ని, ప్రేతాత్మల్ని కోరుకుంటున్నానో అలా ఒక కంటెండర్ ని కోరుకోవాలి. అలా 5గురు ఆయనని ముందు నిలబెట్టినప్పుడు మొదటిగా చూపించింది రెడ్ కలర్ డిస్లైక్ బోర్డ్. మధ్యలో ఏమనిపించిందో తెలియదు కానీ మన సంజన గారు గ్రీన్ కలర్ బోర్డే చూపించారు. అంటే లైక్ కొట్టారు. మన సారీ, అప్పుడప్పుడు క్షుద్రాత్మల వల్ల నేను మాట కోల్పోతూ ఉంటాను. అలా మన సుమంత్ శెట్టి గారికి మొదటి అంకెతో మొదటి గ్రీన్ ఇచ్చింది మన సంజన గారు. గేమ్ అందరూ కన్ఫ్యూజ్ అయ్యి మర్చిపోయారు. అసలు గేమ్ ని ఒక్కొక్కరు అతి తెలివితో ఊహించుకున్నారు. కానీ అసలు సరైన గేమ్ ని అర్థం చేసుకుంది సంజన గారు మాత్రమే. ఇమ్మానియల్ తన మేధాశక్తితో మనం ఒక్కరిని మాత్రమే ఎన్నుకోవాలి. ఒకసారి నువ్వు గ్రీన్ ఇస్తే అది నీకే, వాళ్ళు నీకే అని చెప్పారు ఇమ్మానియల్. కానీ సంజన గారికి సగం సగం మిడిమిడి తెలుగు జ్ఞానంతోనే ఆవిడ సరిగా అర్థం చేసుకుని నేను ఒకరిని కాదు ఎంతమంది అయినా ఎన్నుకోవచ్చు అని నిర్ణయించుకున్నారు. మొదటగా సుమంత్ శెట్టి గారిని హోల్డ్ చేశారు. బిగ్ బాస్ గారు కూడా సంజన గారు ఆలోచించినదే కరెక్ట్ అని చెప్పారు. అలా 2 అంక వచ్చింది, 3 అంక వచ్చింది, 4 అంక వచ్చింది, 10 అంక దాకా రాలేదు. ఎందుకంటే మన గుండు బాస్ మనీష్ గారు ఉన్నారు 10 అంకలో. 5, 6 అంకెలతోనే గేమ్ పూర్తయింది. ఎక్కువ సోది చేయాలనుకోవట్లేదు, సొల్లు చెప్పాలనుకోవట్లేదు. సింపుల్ గా చెప్పాలంటే 5 కంటెండర్లుగా ఉన్న హరీష్ గారికి సపోర్ట్ గా పవన్ కళ్యాణ్ గారిని ఎంచుకున్నారు. సృష్టి గారికి సపోర్ట్ గా రాము గారిని ఎంచుకున్నారు. అలాగే డీమన్ పవన్ గారికి సపోర్ట్ గా ప్రియ గారిని ఎంచుకున్నారు. అలాగే మన సంజన గారికి సపోర్ట్ గా శ్రీజ గారిని ఎంచుకున్నారు. అలాగే చివరి ఆఖరిగా ఇమ్మానియల్ గారు భరణి గారిని తన సపోర్టర్ గా ఎంచుకున్నారు. ఇలా గేమ్ ముగిసింది. అసలు బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో చేసిన పెద్ద పాపం ఏంటో తెలుసా? కామనర్స్ ని హౌస్ లోకి ఎంటర్ చేయడమే. వాళ్ళకి బుర్రలు లేవు. బుర్రలు డీ ఫ్రిజ్ లో పెట్టి వాళ్ళ పుర్రెలలో పెండని వేసుకుని వచ్చారు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే వారు ఉన్న ప్రతి దగ్గర గొడవే. ఒకరిని ఒకరు డామినేట్ చేసుకోవాలన్న ఆలోచనతో, ఒకరిని ఒకరు తొక్కేయాలన్న ఆలోచనతో, నేనే గొప్ప అనే గర్వముతో హౌస్ ని అసలు హార్మోని అంతా పాడు చేస్తున్నారు. ఎందుకో తెలుసా? ఇదంతా జరగక ముందు
వారి మధ్య ఒక సంఘర్షణ జరిగింది. వారి క్రియేటివిటీతో, వాడి కోడి బుర్రలతో, కోడి రక్తంతో పూజ చేస్తా వారి కోడి బుర్రలతో ఒక కంటెంట్ ని క్రియేట్ చేశారు. ఆ కంటెంట్ ఏంటో తెలుసా? వీళ్ళంటా దయా దాక్షణ్యాలు కలిగి హౌస్ లో ఉన్న టెనెంట్స్ అందరినీ పోగు చేసి వారిలో ఎవరైనా ఒక్కరికి కాఫీ గాని టీ గాని ఇద్దామని ఆలోచించారు. పోనీ ఇచ్చే వాళ్ళేమన్నా సరైన రీతిలో ఇద్దామనుకున్నారా? లేదు. వారి మధ్యలో వారికే తగాదాలు పెట్టి మీలో ఎవరు ఎలిజిబుల్, ఎవరికి కావాలి కాఫీ, ఎవరు అర్హులు, మీలో మీరే కొట్టుకు చావండి, మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి, మిగిలిన వారికి కాఫీ గాని టీ గాని ఇస్తాము, అది కూడా ఒకే ఒక్క కప్పు అని చెప్పారు. అలా ఆ మాట్లాడుకుంటున్న సందర్భంలో చాలా మందికి ఆశ పుట్టింది. మన ఇమ్మానియల్ గారు నాకు కావాలి కాఫీ అన్నారు, మన సంజన గారు నాకు కావాలి టీ అన్నారు. ఇదంతా 9:30కి వచ్చిన ఎపిసోడ్ లో చూపించలేదు, కానీ నేను నా దివ్య దృష్టితో చూసి చెప్తున్నా. డిస్నీ హాట్స్టార్, సారీ నన్ను క్షమించాలి, జియో హాట్స్టార్ లో వచ్చిన 24/7 లైవ్ స్ట్రీమ్ ని అవపోసన చేసా, ఆవాహయామి చేసుకుని చెప్తున్నా. అయితే అందులో జరిగిన కథే ఇదంతా. అక్కడ వాళ్ళ నిర్ణయాన్ని వారు తెలిపినప్పుడు అందరూ వారికి కావాలి 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 అన్నారు. మధ్యలో సంజన గారు కన్ఫ్యూజ్ అయ్యి నాకు వద్దు, మా టీంలో ఉన్న వారు 9 మందికి గనక మీరు గనక కాఫీ టీ వస్తే నేను త్యాగం చేస్తానన్నారు. కానీ ఈ కోడి బుర్రలేని వాళ్ళు ఒక్కటే ఇస్తామన్నారు కదా. అయితే అప్పుడు మళ్ళీ ఆ ఒక్కటి నాకే కావాలి అన్నారు. ఆ గేమ్ లో చాలా మంది ఇంట్రెస్ట్ లేక వెళ్ళిపోయారు. వారు తెలివైన వారు. అందులో తనుజ గారు, భరణి గారు, రాము గారు, ఇలా చాలా మంది ఉన్నారు. చివరికి మిగిలింది ఇమ్మాన్యుయల్ గారు, రితు చౌదరి గారు, అలాగే ఆశాసైని గారు మరియు సంజన గారు. వీరి నలుగురిలో ఒకరిని నిర్ణయించుకుని చెప్పినట్లయితే వారికి కాఫీ గాని టీ గాని ఒకే ఒక్క కప్పు ఇస్తా అన్నారు. అలా వారు మాట్లాడుకుంటూ చర్చించుకుంటూ ఉంటుండగా మధ్యలో చాలా మంది వెళ్ళిపోయారు కదా, వారిని మళ్ళీ తిరిగి తీసుకురమ్మని హరీష్ గారు ఒక మాట అన్నారు. అలా ఒకరంటే ఇంకొకరు వచ్చి, హౌస్ ఓనర్లలో ఇంకొకరు వచ్చి వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళు ఎలిమినేటెడ్, వాళ్ళు అవసరం లేదన్నారు. ఇలా ఒక ఓనర్కి మధ్యలో పడక ఒక్కొక్కరు ఒక్కొక్క నిర్ణయంతో చెప్తూ వాళ్ళలో వాళ్ళే కన్ఫ్యూజ్ అయిపోయి ఇల్లుని ఒక శ్మశానంగా మారుస్తున్నారు. అలా చివరికి ఆ కాఫీ కప్పు మిగిలింది ఎవరికో తెలుసా? ఆశా సైని గారికి. ఎందుకనగా మిగతా వాళ్ళందరూ పోరాడి అలసిపోయి ఈ మూర్ఖులతో, ఈ కుక్కలతో, ఈ నక్కలతో, ఈ ఊర పందులతో మనకేంటి అని నిర్ణయించుకుని వదిలేశారు. ఇలా హౌస్ ఓనర్లు అనగా కామనర్స్ అతి తెలివి ఉపయోగిస్తూ బిగ్ బాస్ ని ఒక కిచిడిగా, ఒక ఉప్మాగా మార్చేశారు. ఇంత కంటెంట్ క్రియేట్ చేసిన కామనర్స్ అనగా సో కాల్డ్ ఓనర్స్ సంతోషంగా ఉన్నారంటే లేరు. మళ్ళా కుక్కలు కొట్టుకున్నట్టు, చిత్తగాడితే కుక్కలు కొట్టుకున్నట్టు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ కొట్టుకుంటున్నారు. కానీ హౌస్ టెనెంట్ గా ఉన్న సెలబ్రిటీస్ మాత్రం మెచ్యూర్డ్ గా పక్కకి వెళ్ళిపోయి ట్రూత్ ఆర్ డేర్ ఆడుకున్నారు. వీళ్ళు సంతోషంగానే ఉన్నారు, కానీ గేమ్ పెట్టింది వీళ్ళే, కొట్టుకు చస్తుంది వీళ్ళే. మళ్ళీ ఒకరి మీద ఒకరు పడి ఏడుస్తున్నారు. నువ్వు అలా ఎందుకు చేశావు, నువ్వు ఇలా ఎందుకు చేశావు అని మళ్ళా గొడవ స్టార్ట్ అయింది. అందులో పాపం ఎప్పటిలాగే డిమాండ్ పవన్ ని శ్రీజ, ప్రియా కలిసి తొక్కేయాలని చూసినప్పుడు డిమాన్ పవన్ లోనికి నేనే ఒక ఆత్మని వదిలా. వెంటనే డిమాన్ పవన్ పులిలా చెలరేగాడు. ఎప్పుడు నన్నే తొక్కేస్తారా, నేను పాయింట్ చెప్తా, నా పాయింట్ ఇప్పేస్తా ఈ రోజని మరలా పాయింట్ల కోసం కొట్టుకోవడం మొదలు పెట్టారు. ఇలా పాయింట్ అని కొట్టుకు చేస్తారే రా కుక్కల్లారా. పాయింట్ ని మానేయండి, కనీసం ఒక మనిషిలా బిహేవ్ చేయండి. ఇదంతా అయిపోయిన తర్వాత అసలు కదంతా మన మర్యాద మనీష్ గారి చుట్టూనే తిరిగింది ఈ రోజంతా. అసలు మర్యాద మనీష్ గారు, మీకు ఒక ప్రశ్న, మీరు నిజంగానే ఫోర్బ్స్ మ్యాగజైన్ లో ఫోటో పడిందా, లేకపోతే మీరే వెళ్ళి వాళ్ళ కాళ్ళ వేళ్ళ పడి అడుక్కుని ఆ ఫోటో వేయించుకున్నారా? మీరు నిజం చెప్పండి. మిగిలిపోయిన దిష్టి నిమ్మకాయలతో పులిహోర చేసుకునేవారే కదా మీరు. అలాగే దిష్టికి కట్టిన గుమ్మడికాయలతో పచ్చడి చేసుకుని తినేవారే కదా మీరు. అలాగే దిష్టికి కట్టిన పచ్చిమిరపకాయలతో బజ్జీలు వేసుకుని తినే ముఖమే కదా మీది. ఎందుకంటున్నాను ఈ మాట అంటే, ప్రియా గారు
టెనెంట్స్ ని తన ఎంటర్టైన్మెంట్ కోసం హౌస్ లోనికి పిలిచినప్పుడు ఆయనకి కాలుతుంది, కింద మంట పుడుతుంది. ఎందుకయ్యా నీకంత కుళ్ళు, ఎందుకయ్యా నీకంత స్వార్థం, ఎందుకయ్యా అసలు ఎందుకు బ్రతుకున్నావయ్యా నీ గుండు గొరగా? అలా మనీష్ గారు ప్రతి ఒక్కరితో పెంట పెట్టుకుంటూ ఉన్నారు. ఈ రోజు కూడా ప్రియ గారికి మనీష్ గారికి పెద్ద గొడవ అయింది. దానికి కారణం ఆయన చెత్త కుప్పలో పడేసిన చపాతీ ముక్క. ఒళ్ళు బలిసి కొవ్వు పట్టి తిండెక్కువయ్యి బిగ్ బాస్ సొమ్ముని చెత్తలో పడేస్తున్న మర్యాద మనీష్, ఎందుకయ్యా నీ బ్రతుకు? పాపం ఆకలితో ఉన్నారు కదా టెనెంట్స్, వాళ్ళకి రోజు ఒకటే ఆహారం కదా, పప్పు సాంబార్ అన్నం, పప్పు సాంబార్ అన్నం, పప్పు సాంబార్ అన్నం. వాళ్ళ నాలుక చచ్చుబడిపోయింది. నేనంటే నరమాంస భక్షకుణ్ణి, మనుషుల్ని తింటా జంతువుల్ని తింటా, వాళ్ళు అలా తినలేరు కదా, ఎందుకయ్యా వాళ్ళ నోటికాడ కూడు లాక్కుని చెత్తలో పడేశావు? ఈ పాయింట్ అడిగిన తనుజ గారిది తప్పంటావా, భరణి గారిది తప్పంటావా? ఏం తప్పు చేశారు? నువ్వురా తప్పు చేసింది, బిగ్ బాస్ కి పంపించి నేనురా తప్పు చేసింది, మేమురా నిన్ను చూస్తూ తప్పు చేస్తుంది. అభిజిత్ నువ్వు తప్పు చేశావు, శ్రీముఖక్క మీరు తప్పు చేశారు, ఆ గుండుని లోపలికి పంపించి తప్పు చేశారు. ఆ గుండుని అక్కడే ఉన్నప్పుడు ఏ గుండు పల్జారుగాను ఉంటే ఈ కష్టం వచ్చేది కాదు కదా. ఇంకా ఈ దరిద్రం గురించి ఎంతని మాట్లాడుకోను, నా పూజ నా ఆత్మ నా యాగం అన్ని భంగం అయిపోతున్నాయి. ఇంకా నేనేమాత్రం మాట్లాడను. ఎలాగైనా సరే ఏదో ఒక పూజ చేసి ఏదో ఒక హోమం చేసి గొప్ప తాంత్రికుడిగా మారి వచ్చే 5 వారాలలో 5 కామనర్స్ ని టపా 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 అని ఇంటికి పంపించేస్తా. సెలబ్రిటీస్ మాత్రమే ఉండాలి, వారిలో ఒకరు బిగ్ బాస్ టైటిల్ విన్ అవ్వాలని పూజ. మీరు 9:30కి వచ్చిన మా టీవీలో ఎపిసోడ్ చూసినట్లయితే ఈ రోజు మెయిన్ గా జరిగిన అసలైన కట్టం కంటెండర్లకు జరిగిన పోటీ మీరు అది చూసే ఉండుంటారు. వెనకాల ఒక పెద్ద బోర్డు ఇచ్చి దానికి రాడ్లు ఇచ్చి ఎవరైతే కంటెండర్ కి సపోర్ట్స్ గా ఉన్నారో వాళ్ళు వెళ్ళి ఆ రాడ్ల పైన నిలబడాలి. అలాగే కంటెండర్స్ ఎవరైతే ఉన్నారో వారు వెళ్ళి ఒక్కొక్కరుగా ఆ రాడ్లు తీస్తూ ఉండాలి. అంటే వేరే వాళ్ళ రాడ్లు తీస్తూ ఉంటే మిగిలిపోయి ఎవరైతే చివరి వరకు ఆ రాడ్ల మీద కరెక్ట్ గా నిలబడి ఉంటారో, వాళ్ళ కాళ్ళు నేలకు టచ్ అవ్వకుండా నిలబడి ఉంటారో వాళ్ళే ఈ వారం అంటే బిగ్ బాస్ సీజన్ 9 తెలుగులో మొట్టమొదటి కెప్టెన్ గా ఎన్నుకోబడతారు. ఇది దా గేము. అయితే ఈ గేమ్ ఆడడానికి దరిద్రపోటు సంచాలకుడిగా మన మనీష్ మర్యాద గారిని పెట్టారు. ఓ మనీష్ మర్యాద, నీకు మర్యాద ఉందా? ఆల్రెడీ అగ్ని పరీక్షలో జరిగిన ఒక గేమ్ లో సంచాలకగా ఈయనని పెట్టినప్పుడు పెంట చేశారు. ఆ రోజు మన నవదీప్ గారికి కోపం వచ్చి ఎల్లో కార్డు కూడా పనికిరాని పాచి ముఖము నీది, పిత్తు వాసన కంటే నువ్వు అద్మానం అని చెప్పి వెళ్ళిపోవడం జరిగింది. మీరు అగ్ని పరీక్ష చూసుండుంటే ఈ రోజు కూడా సేమ్ టు సేమ్ ఎగ్జాక్ట్లీ అబ్సల్యూట్లీ అదే జరిగింది. ఏం జరిగింది? సంచాలకుడిగా మన మర్యాద మనీష్ ఫెయిల్ అయ్యాడు. నువ్వెలారా చెప్తావంటే నా దివ్య దృష్టితో మీకు చూపిస్తా, మీకు కళ్ళారా చూపిస్తా. ఇప్పుడు చెప్తున్నాను వినండి. అయితే మొదటిగా వాళ్ళందరూ ఎక్కి కూర్చున్నారు. అయితే ఈ గేమ్ లో ఉన్న మొదటి రూలు, అక్కడ మనకి ట్రాఫిక్ సిగ్నల్స్ పెట్టారు మన బిగ్ బాస్ గారు. ఆ ట్రాఫిక్ సిగ్నల్ లో మొదటిగా రెడ్ పడ్డప్పుడు కంటెండర్ లో ఒకరు వచ్చి రెడీగా బయటికి రావాలి. అంటే ఆ రాడ్ తీయడానికి బయలుదేరాలి. ఎప్పుడైతే అక్కడ గ్రీన్ పడుతుందో అప్పుడు మాత్రమే రాడ్ తీయాలి. ఇది గేమ్ యొక్క ప్రథమ రూలు. దీనిని ఆ గుండు బాస్ కి బిగ్ బాస్ గారు కళ్ళ కట్టినట్టుగా చెప్పారు. గుండు బాస్ గారు కూడా చాలా ఎక్స్ట్రాలు చేసి దాన్ని అంతా ఎక్స్ప్లెయిన్ చేసి అరగంట ఫుటేజ్ తిన్నారయ్యా. మీకు తెలియదు ఇదంతా. నేను బిగ్ బాస్ 24/7 ని నా క్షుద్ర శక్తులతో గ్రహించి చెప్తున్నా. అలా అదంతా ఎక్స్ప్లెనేషన్ అయ్యి ఆయన షో అంతా చేసి ఆ గుండు బాస్ తన జ్ఞానాన్ని అంతా ఉపయోగించాడు. పోనీ ఆ జ్ఞానాన్ని సరిగా వాడాడంటే లేదు. ఎందుకంటే మొదటగా ఎవరిని పిలవాలి అనే నిర్ణయము ఆ మనీష్ మర్యాద గారిది. ఫస్ట్ ఆయన పిలిచిన వ్యక్తి ఎవరో తెలుసా? తన టీంలో ఉండే డీమన్ పవన్ నే పిలిచాడు. డీమన్ పవన్ వచ్చి రాడ్డు తీయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మర్యాద మనీష్ చూసి రెడ్ ఇప్పుడు నువ్వు రా అని చెప్పాడు. చెప్పిన తర్వాత మన డీమన్ పవన్ వెళ్ళి రాడ్డు తీశాడు. తీసేలోపే గ్రీన్ సిగ్నల్ మారిపోయింది, రన్. కరెక్ట్. కానీ ఇక్కడ మీరు గుర్తించాల్సింది మర్యాద మనీష్ రెడ్ లైట్ పడింది అని చెప్పి మరి పవన్ ని పంపించాడు. అయిపోయింది. తర్వాత రెండో కంటెండర్ గా సృష్టి గారిని పిలిచారు. సృష్టి గారు వచ్చేటప్పుడు మర్యాద మనీష్ పెద్ద కెప్టెన్, క్రికెట్ లో పెద్ద వీడు, ఒక ఎంపైర్ వచ్చి ఆనా అని చెయ్యి వాపి సృష్టి గారిని వెళ్లకుండా రెడ్ పడ్డప్పుడే వెళ్ళు అని పంపించారు. సృష్టి గారు వెళ్ళిన తర్వాత గ్రీన్ పడ్డాక రాడు తీశారు. అది కూడా బానే ఉంది. ఇక్కడ వరకు బానే ఉంది కదా. మూడో కంటెండర్ గా మన ఇమ్మాన్యుయల్ గారిని పిలిచారు. ఇమ్మాన్యుయల్ గారు వచ్చేటప్పుడు మాత్రం
రెడ్ ఉన్నప్పుడు ఇమాన్యుయల్ గారు వెళ్ళిపోయారు, కానీ ఆయన చూసుకోకుండా గ్రీన్ పడక ముందే రాడ్ తీసేశారు. మన మర్యాద మనీష్ గారు అప్పుడు చూసి, మీరు రెడ్ ఉన్నప్పుడే రాడ్ పీకేశారు కదా, అయ్యో మీరు ఎలిమినేట్ అని చెప్పేశారు. కెప్టెన్ అవ్వడం అంత సులభమా? కెప్టెన్ అవ్వడం ఎంత కష్టం? అటువంటి కష్టతరమైన టాస్క్ లో ఒక నిర్ణయం ఎలిమినేషన్ అనే నిర్ణయం చెప్పినప్పుడు మన ఇమ్మాన్యుయల్ గారు ఒక మాట అన్నారు. ఇమ్మాన్యుయల్ గారు అన్న మాట ఏంటంటే, నువ్వు మొదటగా వచ్చిన ఇద్దరు వచ్చినప్పుడు రెడ్ సిగ్నల్ పడ్డప్పుడు పవన్ కి చెప్పావు, రెడ్ సిగ్నల్ పడేంత వరకు చెయ్యి పెట్టి మరి సృష్టిని ఆపావు, నన్ను ఆపలేదు. సంచాలకుడుగా నువ్వు ఫెయిల్ అయ్యావు కానీ నేను ఎలిమినేట్ అవ్వలేదు, ఇది సంచాలకుడిగా నీ తప్పు అని ముమ్మారు బల్లగుద్ది చెప్పారు మన ఇమ్మాన్యుయల్ గారు. అప్పుడు మర్యాద మనీష్ గారు అన్నారు, నేను ఎవరిని ఆపలేదు, ఎవరిని ఏం చేయలేదు అన్నారు. ఇప్పుడు నా దివ్య దృష్టితో, నాకున్న శక్తులతో మీకు ఒక క్లిప్పింగ్ వేస్తున్నాను, చూడండి. సెకండ్ శశిగా గ్రీన్ వచ్చినప్పుడు గ్రీన్ చూశారు కదా, తప్పెవరిదో అర్థమైంది కదా. కానీ అతని తప్పుని చెప్పడానికి పాపం తనుజా గారు వచ్చారు, అలాగే రితు చౌదరి గారు కూడా వచ్చారు. రితు చౌదరి గారు వచ్చి ఇదే పాయింట్ ని చెప్తున్నప్పుడు మర్యాద మనీష్ గారు అన్న మాట, ఎక్కడో కోపాన్ని తెచ్చి ఇక్కడ చూపించకండి, ఐ డోంట్ లిజన్. ఎవడురా నువ్వు? వారం క్రితం ఎవరివి నువ్వు? కామనర్ పిత్తు వాసన కంటే అధ్వానము నువ్వు. బిగ్ బాస్ కి నిన్నగాక మొన్న వెళ్ళి సెలబ్రిటీ అయిపోయానని గర్వమా? అక్కడ ఉన్న వాళ్ళు మర్యాదగా ఉంటున్నారు, మీకంటే సెలబ్రిటీస్ నయం. అక్కడ సెలబ్రిటీస్ కామనర్స్ లా మంచిగా మర్యాదగా ఉంటుంటే కామనర్స్ అసలు ఒళ్ళు కొవ్వెక్కి బిహేవ్ చేస్తున్నారు. అలాంటి దుర్మార్గపు చేష్టలు చేస్తున్నారు ఈ సో కాల్డ్ కామనర్స్. అసలు మీరు ఎక్కడుండే వాళ్ళు తెలుసా? నల్లాల దగ్గర బిందెలతో కొట్టుకునే బ్యాచ్ నువ్వు, శ్రీజ, నువ్వు, ప్రియా, మీరు బిందెలతో కొట్టుకునే బ్యాచ్. నాయనా మర్యాద మనీష్, నువ్వు కూరగాయల వ్యాపారం చేసుకునే దగ్గర బేరం ఆడతారు కదా లేడీస్ వచ్చి, ఎందుకు ఇస్తామో ఇయ్యమో, పోయి పక్క కొట్లు కొనుక్కునే ముఖమేనా నీది అని గొడవలు పడతారే, ఆ ముఖము నీది. మిమ్మల్ని తీసుకొచ్చి బిగ్ బాస్ కంటెస్టెంట్లని చేసి మీతో గేమ్ ఆడిస్తుంటే ఎలా ఎగిరావో చూసావా? నిన్న రాము గారి మీద ఎగిరావు, ఈ రోజు ఇమ్మాన్యుయల్ గారి మీద ఎగిరావు. నువ్వు తొందరలోనే ఏ గుండు పాజర్ అని అనిపించుకోవడానికి దగ్గరలో ఉన్నావు. మిమ్మల్ని బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కి కామనర్స్ గా పిలిచింది. నేను ఎన్నో ఆశలతో ఏదో ఒక పూజ చేసి రాబోయే సీజన్ లో బిగ్ బాస్ కి కామనర్ గా వెళ్దాం అనుకున్నా, అయిపోయిందిరా. నా పూజ కూడా ఫలించినంతగా పెంట చేశారు కదరా. రేపు కామనర్స్ అంటే ఆడియన్స్ ఉచ్చపోసుకునేలా చేశారు, కామనర్స్ అంటే వద్దు అనేలా చేశారు. నా తాంత్రిక శక్తి కూడా పని చేయకుండా చేశారు. మీ దుర్మార్గం తగలయ్యా. మిమ్మల్ని చూస్తూ రివ్యూలు ఇవ్వడము రవితేజ చేసుకున్న పాపం. ఫైనల్ గా కంక్లూజన్ ఏంటంటే, ఇన్ని రోజులు కంటెంట్ క్రియేట్ చేస్తూ చెత్త చేస్తుంది అనుకున్న సంజన గారు ఈ రోజు మహారాణిలా వికసించారు, మహారాణిలా పెద్ద స్థాయికి ఎన్నుకోబడ్డారు, అది కూడా బిగ్ బాస్ గారి చేత. అలాగే ఇన్ని రోజులు బుర్ర వాడుతాడు, బుర్రుంది అనుకున్న మర్యాద మనీష్ బుర్ర లేదు అని నిర్ణయించుకున్నాడు, కోడి బుర్ర అని నిర్ణయించుకున్నాడు, బేజా లేదు అని నిర్ణయానికి వచ్చే విధంగా తయారు చేయాడు. అలాగే ఇప్పటి వరకు మెత్తగా ఉన్న డీమన్ పవన్ ఫైర్ అయ్యాడు. ఇది ఈ రోజు జరిగిన బిగ్ బాస్ ఎపిసోడ్. అలాగే ఈ కెప్టెన్సీ గేమ్ ఇంకా రేపు కూడా కొనసాగబోతుంది కాబట్టి రేపు మరింతగా మనం మాట్లాడుకుందాం. అలాగే మర్యాద మనీష్ తప్పు సంచాలకగా ఫెయిల్ అయ్యాడు అని ఆధారాలతో సహా నిరూపించానని నమ్ముతున్నాను. దయచేసి ఈ వీడియో చూసిన మీరందరూ ఒక్కసారి లైక్ చేయండి, ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే కమెంట్ చేయండి, ఈ యూట్యూబ్ ఛానల్ని ఎంకరేజ్ చేయండి. లేకపోతే రాత్రికి క్షుద్ర పూజతో మిమ్మల్ని అల్లాడిస్తా. అందరికీ నా నమస్కారం.